మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం అష్టమి తిథి కృత్తికా నక్షత్రం శనివారం. ఈరోజు మనమంతా ఓం దుర్గాయై నమః అని జపించాలి. దుర్గా అంటే ధైర్యం. అందుకే ధైర్యం, శక్తి, సాహసం ప్రాప్తించేందుకు ఈ నామస్మరణ మనకు మేలు చేస్తుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా చాలామంది వేషభాషల్ని బట్టి గురువులుగా చలామణి అయ్యేవారిని నమ్ముతారు కానీ నిజంగా మంచి మాటలను చెప్పేవారిని నమ్మరు. ఎందుకంటే చూడ్డానికి గురువుల్లా కనిపించాలి. అలాంటి వారిపైనే నమ్మకం కలుగుతుంది. అందరూ దాన్ని విడనాడాలి. నిజంగా మంచి మాటలు చెప్పేవారు చాలా సింపుల్గా ఉంటారు. వేషభాషలకు దూరంగా ఉంటారు. బయటకు అడుగు పెడితే చాలు తమకు సంపూర్ణ విజ్ఞానం ఉన్నట్టుగా వేషభూషణాలతో ప్రజలను నమ్మిస్తూ లోపల మాత్రం అప్రాచ్యపు కార్యకలాపాల్లో మునిగి తేలుతుంటారు. అలాంటి వారిని ఎప్పటికీ విశ్వసించకూడదు. చట్టానికి దొరికిపోయినా ఏదో ఒక రకంగా బయటపడి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఖరీదైన వస్తువులతో కాలక్షేపం చేస్తూ విజ్ఞాన సముపార్జనకు దూరంగా ఉంటూ జనాన్ని మోసగిస్తుంటారు. అందుకే అలాంటి వారిని విశ్వసించకూడదు. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం అందరు మహారాజుల్లాగే ఒక మహారాజుకు వేట వ్యాపకంగా ఉండేది. అలా ఒకసారి ఉదయాన్నే ఒంటరిగా వేటకు బయలుదేరిన ఆ మహారాజు వేటకు ప్రయత్నిస్తూ వెళ్తుండగా ఒక్క ప్రాణి కూడా తగలలేదు. దాంతో మధ్యాహ్నం సమయానికల్లా ఒక కొలను వద్దకు చేరుకుని సేద తీరుతుండగా అక్కడికి పక్షులు, జంతువులు అన్నీ చేరుకున్నాయి. ఒక ఏనుగు నీటిలో దిగి తన తొండంతో నీటిని తీసి తన శరీరంపై పోసుకుంటుంటే మహారాజుకు ముచ్చటేసింది. అలాగే ఇతర పక్షులు, జంతువులు నీటిలో దిగి జలకాలాడుతుంటే అలా మురిసిపోతూ చూస్తుండిపోయాడు మహారాజు. అంతలో ఒక జింక మాత్రం ఒకచోట ఏదో తెలియరాని వేదనను అనుభవిస్తూ ఉండడాన్ని గమనించాడు. దాంతో అతడికి జ్ఞానోదయమైంది. ప్రతి ప్రాణికి శారీరక, మానసిక వేదన ఉంటాయని ఆయనకు తెలిసొచ్చింది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే ఏ అమ్మవారి ముందైనా మట్టి ప్రమిదల్లో కుంకుమ వత్తులను వేసి నెయ్యి పోసి దీపారాధన చేయాలి. దుర్గా కవచాన్ని కానీ, దేవి ఖడ్గమాలను కానీ పారాయణ చేయాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలోని శని దోషం తగ్గేందుకు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి పాలై ఉంటే ఆ అనారోగ్యాల బారి నుండి బయటపడేందుకు ఈరోజు సాయంత్రం శనైశ్చరాలయంలో 9 నువ్వుల వత్తులతో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి పూజించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖా గణితంలో మీకు అందరికీ తెలుసు, రేఖా గణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి. అంతే, దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.